హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్. సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రూల్స్ తెలిస్తేనే మనం నెక్స్ట్ దీనికి సంబంధించిన కొన్ని థీరమ్స్ ఉంటాయి. సో అవి మనం నెక్స్ట్ సాల్వ్ చేసుకోవాలంటే ఫస్ట్ రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ అనే కాన్సెప్ట్ మనకి తెలియాల్సి ఉంటుంది. సో ఇందులో సింపుల్గా 6 టైప్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ రూల్స్ అనేవి ఉంటాయి. ఈ 6 టైప్స్ తెలిస్తే దీని మీద వచ్చే కొన్ని థీరమ్స్ అండ్ నెక్స్ట్ వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాం. సో వాటి యొక్క నేమ్స్ అండ్ వాటి యొక్క పర్పస్ విత్ రిగార్డింగ్ ఎగ్జాంపుల్ మనకి మైండ్లో ఉంటే చాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మెకానిజం, జస్ట్ బేసిక్ మెకానిజం. సో దట్ ఈస్ ఫండమెంటల్ మెకానిజం. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇంటెలిజెంట్ సిస్టమ్స్ని ఒక లాజికల్ వేలో మనం దాన్ని సాల్వ్ చేయడానికి ఒక ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ని, అంటే మనకిచ్చిన ఎగ్జాంపుల్లో ఏదైతే ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ మనకి కనిపిస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఈ పర్టికులర్ ఐటమ్ అనేది ఫైండ్ అవుట్ అయ్యింది అని మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అదొక్కటి మీ దగ్గర ఉన్న ఒక ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్లో ఉన్న నాలెడ్జ్ని బేస్ చేసుకుని, ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని దాని నుంచి మీరు కొన్ని లాజికల్ రీజన్స్ని ఫామ్ చేసుకుంటూ మీరు సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి మీకున్న ప్రాబ్లంతో. సో అలా ఇక్కడ ఈ ఇన్ఫరెన్స్ రూల్స్ అనేవి ఇదే మెకానిజంతో మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇన్ఫరెన్స్ రూల్స్ ఆర్ లాజికల్ టూల్స్ యూజ్ టు డిరైవ్ కంక్లూజన్స్ ఫ్రమ్ ప్రెమిసెస్. సో ప్రీవియస్గా ఉన్న ప్రెమిసెస్ని బేస్ చేసుకుంటూ మనం కొన్ని కంక్లూజన్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో అందులో ఫస్ట్ వన్ మోడ్స్ పోనెన్స్ అండ్ మోడ్స్ టోలెన్స్ అండ్ ఎలిమినేషన్, ఆర్ ఇంట్రడక్షన్ అండ్ అండ్ ఇంట్రడక్షన్, యూనిట్ రెజల్యూషన్. సో ఈ 6 టైప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇన్ఫరెన్స్ రూల్స్లో. సో ఫస్ట్ వన్ ఇన్ఫరెన్స్ రూల్స్లో ఫస్ట్ మనకి తీసుకున్న కొన్ని ప్రెమిసెస్ ఏంటి అనేవి చూద్దాం. సో ఇవి ఫస్ట్ మైండ్లో ఉంటే మనం ఇంక ఈజీగా ఏదైనా చేయొచ్చు. బట్ ఇవి ఎలా వస్తాయి అనేది మనం ఈరోజు క్లాస్లో చెప్పుకుంటున్నాం. సో దీని యొక్క కొన్ని ప్రిమిసెస్ అనేవి ఫిక్స్డ్ అనమాట. మోడెస్ పోనెన్స్లో ఏ ఇంప్లాయిస్ బి అనేది దీనికి సంబంధించిన ప్రిమిసెస్. అండ్ ఇంట్రడక్షన్లో ఏ కామా బి, అండ్ ఎలిమినేషన్లో ఏ క్యాప్ బి, దట్ ఈస్ డబుల్ నెగేషన్లో నెగేషన్ ఆఫ్ ఏ, అండ్ యూనిట్ రెజల్యూషన్లో ఏ ఆర్ బి అండ్ నెగేషన్ బి. సో దిస్ ఈస్ వన్ నెగేషన్, దిస్ ఈస్ డబుల్ నెగేషన్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకున్న మోడెస్ పోనెన్స్ అనేది మనం షార్ట్కట్లో ఎంపీ అని కాల్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్, మోడెస్ పోనెన్స్. సో ఈ మోడెస్ పోనెన్స్ అనేది ఏ టైప్ ఆఫ్ రూల్స్ని బేస్ చేసుకుంటుంది అంటే దిస్ ఈజ్ ఇంప్లికేషన్ ఎలిమినేషన్ రూల్స్. సో దట్ ఈస్ ఇంప్లికేషన్ ఎలిమినేషన్ రూల్. సో ఇందులో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. చాలా టెక్స్ట్ బుక్స్లో మీకు ఇదే ఉంటుంది. దట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ దెన్ సీత ఈజ్ ఇన్సైడ్. సో దిస్ ఈజ్ ఫస్ట్ స్టేట్మెంట్. మీకు ఇక్కడ ఇంకొక క్లారిటీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ నార్మల్ గ్రాఫ్స్ మధ్యలో చేసే ప్రాబ్లమ్స్ అండ్ నెక్స్ట్ వన్ సెంటెన్సెస్ మధ్యలో చేసే ప్రాబ్లమ్స్. అంటే మన దగ్గర ఉన్న కొన్ని టెక్స్ట్ ఫార్మేషన్స్ని, మన దగ్గర ఉన్న కొన్ని సెంటెన్సెస్ని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే దాని నుంచే మన ట్రూత్ టేబుల్స్ ఫామ్ చేసుకుంటాం, దాని నుంచి ఈక్వేషన్స్ అనేవి ఫామ్ చేసుకుంటాం. సో ఫస్ట్ వన్ ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ ద సీత ఈజ్ ఇన్సైడ్, అండ్ ద సెకండ్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ రైనింగ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మీరు ఏ కండిషన్ తీసుకున్నారు అండ్ సెకండ్ స్టేట్మెంట్ నుంచి మీరు ఏ కండిషన్ తీసుకున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ని నేను పి అనుకుంటే పిలో ఇట్ ఈస్ రైనింగ్, సో దట్ ఈస్ కామన్. ఇట్ ఈస్ రైనింగ్, సో దట్ ఈస్ కామన్. సో అందుకని నేను ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్ ఈజ్ రైనింగ్ అనేది తీసుకుంటున్నాను. అది కాకుండా ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఇందులో ఉన్నాయా అంటే దట్ ఈస్ సెకండ్ వన్ సీత ఈజ్ ఇన్సైడ్. సో నేను క్యూ అనే కాంబినేషన్ వేరియబుల్తో సీత ఈజ్ ఇన్సైడ్ అనేది తీసుకున్నాను. అంటే ఇక్కడ మనకిచ్చిన 2 స్టేట్మెంట్స్లో కూడా 2 టైప్స్ ఆఫ్ పార్ట్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకున్నాం. దట్ ఈస్ ఇచ్చిన స్టేట్మెంట్స్ నుంచే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ అండ్ సెకండ్. సో ఇప్పుడు ఇట్ ఈజ్ రైనింగ్, సీత ఈజ్ ఇన్సైడ్. సో అంటే పి నుంచి క్యూ అనేది మనం చెప్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ ఇట్ ఇంప్లాయిస్ పి ఇంప్లాయిస్ క్యూ. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది పి ఇంప్లాయిస్ క్యూ. సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ ఇట్ ఈజ్ రైనింగ్ని రిప్రజెంట్ చేసే వేరియబుల్ దట్ ఈస్ పి. సో పి ఇంప్లాయిస్ క్యూ అండ్ పి.
2 స్టేట్మెంట్స్ కాంబినేషన్ P implies Q and P. ఫైనల్లీ ఈ 2 కాంబినేషన్స్లో మనకు వచ్చే రిజల్ట్ ఏంటి అంటే దట్ ఈస్ P. ఓకే, సో సారీ, దట్ ఈస్ Q. P implies Q, comma P by Q, that is Q. So the final result is Q. So first premises లో మోడస్ పోనెన్స్ నుంచి ఫస్ట్ మనం ఈ కాంబినేషన్ తీసుకున్నాం, ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. జస్ట్ మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. అండ్ ద నెక్స్ట్ సెకండ్ వన్ మోడస్ టోలెన్స్. మోడస్ టోలెన్స్ని మనం ఎంటీ అని చెప్పి కాల్ చేస్తున్నాం. సో ఇందులో కూడా మనం 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాం. అది కూడా ఇట్ ఈస్ రైనింగ్, దెన్ సీత ఈజ్ ఇన్సైడ్ అండ్ సీత ఈజ్ నాట్ ఇన్సైడ్. సో ద ఫస్ట్ వన్ Sita is not inside, first condition. And second statement, Sita is not inside. సో అంటే ఇప్పుడు మీరు ఓన్గా ఒకసారి ట్రై చేయండి. అంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేలోపు మీ మైండ్ థింక్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు డెవలప్మెంట్ ఈజీగా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు P అనే స్టేట్మెంట్ మనం సెలెక్ట్ చేయాలి అంటే ఇట్ ఈజ్ రైనింగ్, సీత ఈజ్ ఇన్సైడ్. ఇక్కడ కూడా సీత ఈజ్ ఇన్సైడ్. సో అంటే ఇట్ ఈస్ నాట్ ఆర్ ఇన్సైడ్, ఆ స్టేట్మెంట్ మ్యాచ్ అవుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ రైనింగ్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ Q, సీత ఈజ్ ఇన్సైడ్. సో ఇప్పుడు ఇది ఎలా ట్రీట్ అవుతుంది అంటే దట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ P implies Q, అంటే ఇట్ ఈజ్ రైనింగ్ దెన్ సీత ఈజ్ ఇన్సైడ్. బట్ సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, సీత ఈజ్ not inside. So that is negation of Q. P implies Q and the negation of Q. P implies Q, comma negation of Q by negation of P. So మీరు negation ని ఇలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు, ఇలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇది టోటల్ ద రిజల్ట్ negation of P. ఓకే, సో దిస్ ఈజ్ మోడస్ టాలెన్స్. అండ్ ద నెక్స్ట్ థర్డ్ వన్ and introduction. And introduction. And introduction is represented AI. So ikkada 2 statements తీసుకుందాం. That is first statement, Rani passed the interview. And the second statement, Kumari passed the ఇంటర్వ్యూ. అంటే ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ 2 స్టేట్మెంట్స్ మీకు అర్థమైన థింగ్ ఏంటంటే ఇంటర్వ్యూ పాస్ చేయడం గురించి మనం చెప్తున్నాం. కానీ నాట్ ఓన్లీ 1 person, 2 persons, రాణి అండ్ కుమారి. సో దానికోసం ఇక్కడ P స్టేట్మెంట్ని 1 కింద రికగ్నైజ్ చేస్తున్నాం అండ్ Q స్టేట్మెంట్ని సెకండ్ స్టేట్మెంట్ కింద మనం తీసుకుంటున్నప్పుడు బోత్ ఆర్ రెండు కూడా మనం బోత్ ట్రూ అయితే దట్ ఈస్ P అండ్ Q. సో దట్ ఈస్ P1, P2 and so on, Pn by P1 and P2 and so on and Pn. So this is represented and introduction. And the next one, అంటే మీకు రెండు కండిషన్స్ ట్రూ, ఎక్కడ కూడా నాట్ అనేది లేదు, నెగేషన్ లేదు. అప్పుడు మీరు ఏమవుతుంది అంటే ఈ స్టేట్మెంట్స్ని అండ్ ఇంట్రడక్షన్ని యూజ్ చేస్తారు, అండ్ ఆపరేషన్ యూజ్ చేసి. అండ్ ద నెక్స్ట్ వన్ అండ్ ఎలిమినేషన్, దట్ ఈస్ AE. సో ఇక్కడ కూడా నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే రమేష్ అండ్ కుమార్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ కౌశిక్. ఓకే, టైమ్ ఆఫ్ డ్యూరేషన్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉండడం కోసం కొంచెం ఫాస్ట్గా రాస్తున్నాను. సో ఇక్కడ రమేష్, కుమార్ ఇద్దరు కూడా కౌశిక్ ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కింద డివైడ్ చేస్తే దట్ ఈస్ ద ఫస్ట్ వన్ P, రమేష్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ కౌశిక్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ Q రిప్రజెంట్స్ కుమార్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ కౌశిక్. సో ఇక్కడ ఇద్దరు రిప్రజెంట్ చేస్తున్నారు. Okay, that is P and Q, P1, P2 and so on, Pn by Pi. Okay, so దీనికి
అండ్ ఇంట్రడక్షన్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. దిస్ ఈజ్ అండ్ ఎలిమినేషన్, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ పి. ఓకే, నెక్స్ట్ వన్ ఆర్ ఇంట్రడక్షన్. ఆర్ ఇంట్రడక్షన్ ఈజ్ లైక్ నథింగ్ బట్ ఓఐ. సో హియర్ నేను పీ స్టేట్మెంట్ని ఎలా తీసుకుంటున్నాను అంటే మీకు ఆల్రెడీ అర్థమైంది కాబట్టి నేను డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను. కుమారి పాస్ ద ఎగ్జామ్. ఓకే, ఓన్లీ వన్ స్టేట్మెంట్, దట్ ఈస్ కుమారి పాస్ ద ఎగ్జామ్. అండ్ క్యూ అనేది ఏంటంటే మనకి ఎలాంటి డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఏవైనా కూడా డిఫరెంట్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు మనకి ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్. క్యూ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అవ్వచ్చు, బట్ పీ అనేది ట్రూ అయినప్పుడు ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ లైక్ దట్ ఈస్ పీ ఆర్ క్యూ. ఆర్ ఇంట్రడక్షన్లో కూడా మనం పీ స్టేట్మెంట్ అనేది ట్రూ అయినప్పుడు క్యూ అనేది ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే ట్రూ స్టేట్మెంట్ అయినా తీసుకోండి, ఫాల్స్ స్టేట్మెంట్ అయినా తీసుకోండి, దట్ ఈస్ పీ ఆర్ క్యూ. అండ్ ద నెక్స్ట్ వన్ negation elimination. Negation elimination is also called double negation. సో దీన్ని మనం షార్ట్ కట్ లో NE అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇక్కడ నేను తీసుకునే ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఓకే, దట్ కుమారి డిడ్ నాట్ పాస్ ద ఎగ్జామ్. And one statement, this is next second statement, Kumari passed the exam. So this is double negation. Okay, ikkada only one statement ni nenu P kinda treat cheste, that is Kumari passed the exam. సో కుమారి పాస్ ద ఎగ్జామ్ అనే స్టేట్మెంట్ ని నేను పీ కింద కన్సిడర్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ట్రూ, దట్ ఈస్ నెగేషన్. కుమారి డిడ్ నాట్ పాస్ ద ఎగ్జామ్, దట్ ఈస్ నెగేషన్ ఆఫ్ పీ. నెగేషన్ అండ్ నెగేషన్ ఆఫ్ పీ ఈజ్ నథింగ్ బట్ పీ. ఓకే, దట్ ఈస్ డబుల్ నెగేషన్ ఆర్ నెగేషన్ ఎలిమినేషన్. అంటే ఆటోమేటిక్గా డబుల్ నెగేషన్ ఉండడం వల్ల మనం నెగేషన్ని ఎలిమినేట్ చేసేస్తున్నాం. ద నెక్స్ట్ వన్ యూనిట్ రిజల్యూషన్, దట్ ఈస్ యూఆర్. హియర్ ఫస్ట్ స్టేట్మెంట్ Ramesh or Kumar passed the exam. And second one, Kumar did not pass the exam. Okay, so this is the second statement. Here P is the first statement and Q is the second statement. Then P or Q. ఓకే, పీ ఆర్ క్యూ. రమేష్ ఆర్ కుమార్ పాస్ ద ఎగ్జామ్లోనే మనం రెండు ఇచ్చాం, బట్ సెకండ్ స్టేట్మెంట్లో సెకండ్ పర్సన్ గురించి కుమార్ డిడ్ నాట్ పాస్ ద ఎగ్జామ్ అని ఇచ్చాం. దట్ ఈస్ ద నెగేషన్ ఆఫ్ క్యూ, ద బోత్ కాంబినేషన్ పీ. ఓకే, ఇక్కడ నెగేషన్ క్యూ అనేది ట్రూ, బట్ యాక్చువల్గా క్యూ అనేది ఏం చెప్తున్నాం, నెగేషన్ క్యూ ట్రూ అయింది అంటే దట్ ఈస్ క్యూ ఈజ్ ఫాల్స్. సో దట్స్ వై ఇక్కడ క్యూ అనేది ఫాల్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా పీ అనేది ఏమై ఉండాలి, ట్రూ అయి ఉండాలి. దట్స్ వై ట్రూ కండిషన్ ఈస్ పీ. సో అందులో ద మెయిన్ మనకి గుర్తుండాల్సినవి ఈ 5 థింగ్స్: మోడస్ పోనెన్స్, అండ్ ఇంట్రడక్షన్, అండ్ ఎలిమినేషన్, డబుల్ నెగేషన్, యూనిట్ రిజల్యూషన్కి సంబంధించిన ప్రెమిసెస్ అనమాట. ఓకే, సో ఇవి మన మైండ్లో ఉండాలి. దీని నుంచి నెక్స్ట్ ప్రూవింగ్స్ అనేవి మనం చూద్దాం. థ్యాంక్ యూ.